మనం జీవిత పరమార్థం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ ఒకటి చేయండి. ఇక విషయంలోకి వెళదామా? విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాం. భోజనం తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాం. తిన్న మరుక్షణం ఆకును మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తారు. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది. సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు అవసరమైన సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. అదే నిజమైన జీవిత పరమార్థం. అందరూ ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ఆనందంగా జీవించండి.